పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎన్ఎస్విఎస్ఎన్ వర్మ తన టర్ఫ్ కాపాడుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకసారి టెస్ట్ వేస్తే అది శాశ్వతంగా జనసేన సీట్ అయిపోయే ప్రమాదం ఉన్నదన్న విషయం ఆయనకి తెలుసు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని కూడా ఆయన తెలుసు. అయినప్పటికీ ఆయన వీరోచితంగా తన ఐడెంటిటీని, తన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టాన వర్గం చంద్రబాబు ఆదేశాలతోటి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తానని, అయితే పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేయకుండా తెలుగుదేశం సహాయంతోనే విజయం సాధించగలరని, ఓవర్ యాక్షన్ అవసరం లేదని ఆయన శుతిమెత్తగా హెచ్చరిస్తూనే ఉన్నారు. పిఠాపురంలో పవన్కు టీడీపీ నేతలు పచ్చ జెండాలతో ప్రచారం చేస్తారని, జనసేన నేతలు అవసరం లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేయటము, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేయటాన్ని వర్మ గారు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎక్కడైతే పోటీ చేస్తున్నదో అక్కడ టీడీపీ నాయకుల వైఖరి అదే. కానీ ఈ వైఖరిని వర్మ గారు బహిరంగపరుస్తున్నారు. బహిరంగపరచడమే కాకుండా వెయిల్డ్ థ్రెట్ అంటే హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మేము మా సహకారాన్ని ఉపసంహరిస్తే మీరు ఎన్నికల్లో విజయం సాధించలేరనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. కాకపోతే నర్మగర్భంగా చెప్తున్నారని మనం గమనించాలి. అంటే జనసేన నాయకుడు సేనాపతి కాదని, తానే సేనాధిపతిని ఆయన స్పష్టంగా చెప్పారు. పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం సీటు తనదేనని తేల్చి చెప్పారు. అంటే ఇంకెవరికో ఇస్తాను అని పవన్ కళ్యాణ్, నన్ను మోడీ గారు, అమిత్ షా గారు పిలిచి కాకినాడ నుంచే పోటీ చేయమని ఆదేశిస్తే కాకినాడ నుంచి పోటీ చేస్తాను, కానీ నా సీటు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన ఏదో శ్రీపతితో దళపతితో ఏదో ఆయనకి ఇస్తాను అని కూడా ప్రకటించారు. అంటే అది చెల్లనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు నాకే కావాలి అని వర్మ గారు నర్మగర్భంగాను చాలా ఒక విధంగా స్పష్టంగా కూడా చెప్పారు. మీ జనసేన ఆటలు ఇక్కడ సాగవు, మేము చెప్పినట్లు వినాలి, చంద్రబాబు చెప్పినట్లు వినాలి అని కూడా అన్నారు. ఇక్కడ తనను కాదని జనసేన విజయం సాధించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, కుదరదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పిఠాపురంలో టీడీపీ మాత్రమే ఉందని, జనసేన అనేది లేదని కుండబద్దలు కొట్టారు. అయితే అక్కడ 91,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ జనసేన ఉన్నదని భ్రమ చెందవద్దని, వారు అన్ని పార్టీలకు ఓటు వేసేవారు ఉన్నారనే విషయాన్ని కూడా పరోక్షంగా ఆయన చెప్పారు. మనల్ని బతిమలు ఆడుకుంటే పవన్కు టిక్కెట్ ఇచ్చాం, మనం ఇచ్చిన టిక్కెట్ కాబట్టి నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చంద్రబాబు తనకు చెప్పారన్నారు. అంటే కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు కదా, వాళ్ళని బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు, వర్మ గారు ప్రయత్నిస్తున్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా నిజానికి ప్రయత్నించాలి, వారితో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించి బతిమాలి బామాలి వారితో ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్కి అటువంటి వైఖరి ఉందా? నేనే రాజును, నేనే మంత్రిని, లేకపోతే వాడిని దొక్కేస్తా, వీడిని దొక్కేస్తా, వాడెంత, వర్మ ఎంత, చంద్రబాబు ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత అని మాట్లాడే వైఖరి ఉన్న వ్యక్తి ఒక సంయమనంతో స్థానిక కార్యకర్తలను బుజ్జగించి వైఖరి తీసుకుంటారంటే అనేక సందేహాలు ఉన్నాయి. ఆయనకు అటువంటి వైఖరి ఉన్నట్లు లేదు. పవన్ను గెలిపించినా తీసుకెళ్లి చంద్రబాబుకే అప్పగిస్తామని వర్మగారు చెప్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు పవన్కు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంటే వర్మగారు కాంప్రమైజ్ అయిపోయారు, అంటే రెబెల్ అయ్యి ఇండిపెండెంట్గా కానీ చేయటానికి లేదు. మరి లోపాయికారిగా ఆయన కార్యకర్తలకు ఏం చెప్తున్నారో మనకు తెలియదు. కానీ ఆయన పైకి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ నెగ్గించడం మన బాధ్యత అన్నారు. గెలవడం వరకే పవన్ పని, గెలిచాక పని చేసేది మాత్రమే టీడీపీని అని కూడా పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో నన్ను రైట్ ఆఫ్ చేయొద్దు, నేను చాలా కీలకమైన వ్యక్తిని, నన్ను భవిష్యత్తులో మార్జినలైజ్ చేసే ప్రయత్నం ఏమాత్రం చేసినా నేను ఇప్పుడే తిరుగుబాటు చేస్తాను అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వర్మ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై రోజుకో రకంగా మాట్లాడుతూ సరసలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ కలహాల కాపురం ఎంతకాలం సక్రమంగా నడుస్తుందనే అనుమానం జనసేన కార్యకర్తలకు వచ్చింది, టీడీపీ కార్యకర్తలకు వచ్చింది.
పవన్ కళ్యాణ్కి వచ్చింది, చంద్రబాబుకి వచ్చింది. వర్మని గెలికితే ఆయన ఏమైనా తిరుగుబాటు చేస్తాడా, లేకపోతే వర్మను ప్రలోభపరిచో, లేకపోతే ఆయనకి ఏదైనా రాజకీయంగా ఆశ చూపించో వైసీపీ పార్టీ ఏమన్నా ఆయన్ని తమలో చేర్చుకుంటుందా, కనీసం లేకపోతే ఇండైరెక్ట్గా మద్దతు వైసీపీకి ఇమ్మని కోరుకుంటుందా, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. అలాగే వంగా గీత గారికి కూడా వర్మ గారితో శత్రుత్వం, వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆమె అందరితో కలిసిపోయే మనిషి కాబట్టి ప్రజల్లో ఆమె పట్ల ఉన్న సానుకూలతను చూసి వర్మ గారు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తారా, నిర్లిప్తంగా ఉంటారా, మౌనంగా ఉంటారా, లేకపోతే చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటారా అనేది భవిష్యత్తు తెలుస్తుంది.